వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సింది. అయితే పోలీసుల విచారణకు ఆర్జీవీ వస్తారా రాడా అనేది ఉత్కంఠగా మారింది. కాగా వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతేడాది నవంబర్లో మద్దిపాడు పీఎస్లో వర్మపై కేసు నమోదైంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు పీఎస్లలో ఆర్జీవీపై కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసులో హైకోర్టులో బెయిల్ పొందారు వర్మ. ఇదే సమయంలో పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు స్పష్టం చేయగా గత ఫిబ్రవరిలో ఒంగోలు రూరల్ స్టేషన్లో ఒకసారి విచారణకు హాజరయ్యారు. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ గత నెల 22వ తేదీన వర్మకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇవాళ విచారణకు హాజరవుతారని పోలీసులకు సమాచారం ఇచ్చారు వర్మ. దీంతో వర్మ విచారణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. అయితే పోలీసుల విచారణకు ఆర్జీవీ హాజరవుతారా లేదా చివరి నిమిషంలో ఇంకా ఏదైనా మెలిక పెడతారా అనేది ఉత్కంఠగా మారింది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే పోలీసుల విచారణకు ఆర్జీవీ వస్తాడా రాడా అనేది ఉత్కంఠగా మారింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, చెప్పండి అప్డేట్స్. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొరకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ రోజు 11 గంటలకు విచారణకు హాజరవుతారని ఇప్పటి వరకు అయితే మాత్రం సమాచారం ఉంది. ఇదే సమాచారాన్ని పోలీసులకు కూడా వర్మ ఆదరిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ వర్మను గత ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఇదే రూరల్ పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీకాంత్ సుదీర్ఘంగా ఒక రోజంతా పాటు విచారించడం కూడా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిగింది. అయితే విచారణకు వర్మ మీద కేసులు నమోదవడానికి ప్రధానమైన కారణం గత వైసీపీ గవర్నమెంట్ లో రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా నారా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళ ఫోటోల్ని మార్కింగ్ చేసేసి ఈ ఫోటోల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తమ మనోభావాల్ని దెబ్బతీశారు అని చెప్పేసి వర్మ మీద కేసులు నమోదు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అయితే ఈ కేసుల్ని నమోదు చేసిన పోలీసులు విచారించడానికి అసలు ఈ ప్రమోషన్లు ఎందుకు చేశారు, ఎలా దీంట్లో రాజకీయపరమైన కోణాలు ఉన్నాయా, కావాలని వ్యక్తిత్వం హననం చేయడానికి చేశారా, లేకుంటే ఏంటి అని చెప్పేసి వర్మ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటు పలు స్టేషన్లు కూడా వర్మ మీద కేసులు నమోదైనాయి. అయితే ఈ వర్మ ఫిబ్రవరి నెలలో విచారణకు హాజరు కావడానికి ముందు ప్రకాశం జిల్లా నుంచి పోలీసులు హైదరాబాద్ వెళ్లినా అక్కడే ఉండి తప్పించుకోవడము, కోర్టుల్లో తనకు అనుకూలంగా ఆర్డర్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రకాశం జిల్లా పోలీసుల్ని దుప్పతిప్పలు పెట్టారు. అక్కడికి వెళ్లిన బృందాలన్నిటికీ పోలీసులు బృందాలకు వర్మ దొరకకుండా తప్పించుకొని తిరగడం ఇట్లా నాటకీయ పరిణామాలు జరిగింది. మొత్తం మీద వర్మకైతే మాత్రము హైకోర్టులో బెయిల్ అయితే ఇచ్చింది అరెస్టు కావద్దు అని. కానీ ఇదే సమయంలో పోలీసులు విచారణకైతే మాత్రం కంపల్సరీ అవ్వాలి, విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయి. వర్మ ఒకవేళ పోలీసు విచారణకు హాజరు కాకపోయినా, పోలీసుల విచారణకు సహకరించకపోయినా కానీ బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి 1-2 డేట్లు తీసుకున్న తర్వాత అయినా కానీ వర్మ మొత్తం మీద పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి విచారణ అయితే మాత్రం ఎదుర్కోవాలి. కానీ ఈ రోజు 11 గంటలకు విచారణకు వస్తున్నాను అని చెప్పేసి రూరల్ పోలీసులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కూడా విచారించడానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి నెలలో కొంత విచారణ జరిగింది. ఆ విచారణకు సాటిస్ఫై కానీ పోలీసులు మరోసారి విచారణకు పిలుస్తాము అని చెప్పేసి అప్పుడే చెప్పడం జరిగింది. ఫిబ్రవరి నెలలో విచారణ అనంతరం మళ్ళీ ఈ రోజు విచారణ చూస్తాం. మరి ఈ రోజు విచారణతోటి వర్మ కేసు పూర్తిగా విచారణ పూర్తి అవుతుందా, లేదంటే మరొకసారి విచారణకు పిలుస్తారా అన్నది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ శౌరి.